తల్లి చూడండి మట్టి తోలుతున్నారు. ఒక 4 ట్రిప్పులు ఎందుకో తెలియదు. అదే మనది పాత ఇంటి వరల తొట్టి ఉంది కదండి, కుండి వరలో కుండి, అది బోడ్చడానికని పోపిస్తున్నారు అనమాట. చూడండి ట్రాక్టర్లో వస్తే అలా కూర్చుని చూస్తున్నాడు. ఎంత ముద్దొచ్చేస్తాడు అన్నీ. మా బాబు చీకట్లో వస్తే అంతే కనిపించడం. చీకటిగా ఉన్నది. మనవాడు చూడండి ముద్దు వచ్చేస్తాడండి ఈరోజు. చాలా వాళ్ళు ఆడిని పడగొట్టేస్తాడండి బాము. పాపం చేయికి బాగా దెబ్బ తగిలింది. రేపు తిరుపతి హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం చెప్తారో ఏమో తెలీదు. రేపంటే సోమవారం వెళ్ళండి. నేను ఇది రేపు పొద్దున్నే పెడతా వీడియో. పిచ్చి తల్లికి తెలియదండి వాళ్ళ నాన్నకి దెబ్బ తగిలిందని. ఏమో ఎంత మనీదిగా పడుకున్నాడో ఈరోజు. వాడికి తెలుస్తుంది అనుకుంటండి ఇలా ఇలా అయిందని. చూడండి అన్నీ అరలే కన్నమ్మకి. అదిగోండి పాపం ఈ రోజంతా పొద్దుటైతేనండి రోజు పాలకాన్ని తేగానే పాలు పొయ్యమని అడ్డు తిరిగేసినట్టు తిరిగేసేవాడండి. నిన్న అంటే శనివారం సాయంత్రం వాళ్ళ డాడీ పడిపోయారు కదా, చూశాడండి. ఇక నా వల్లే పడిపోయాడు అనుకున్నా. ఎలా పడిపోయాడు అంటే అండి, వీడిని టాక్ తీసుకెళ్తుంటే ఉన్న రోడ్డు మీద అదే వీడి ఫ్రెండ్స్ చాలామంది ఉండేవారు కదండి, వాళ్ళు ఎదురైపోయి వీడి మీదకి వచ్చేస్తుంటే వీడికి ఇక వాటిని చూస్తే ఆగడండి. అలాగా వీడు లాగేశాడు అనమాట అండి. బాగా పడిపోయారండి. చెయ్య అంటే కొంచెం చిట్లిందని అంటున్నారు ఇక్కడ డాక్టర్ గారు. అయితే శనివారం సాయంత్రం అండి పడిపోయింది. ఇక ఇంటి దగ్గర ఎవరో లేక కొంచెం లేట్ అయింది. మా మరిది గారు వచ్చి తీసుకెళ్ళారు, హరిబాబు గారు అని. తర్వాత మా పెద్ద బాబు వచ్చాడు. ఇక డాక్టర్ గారు ఏమో తిరుపతి తీసుకెళ్ళండి అని చెప్పారండి ఆర్ఎంపీ డాక్టర్ గారు. ఇక సోమవారం పొద్దున్నే తీసుకెళ్ళాలన్నమాట. అదే రేపే పెడతాను నేను ఈ వీడియో అండి. ఇక అండి వాళ్ళ శనివారం రాత్రి అయితే వాళ్ళ డాడీకి బెల్ట్ కట్టు అవి వేసారండి. ఇక వెళ్ళిపోయి బెడ్రూమ్లో మంచాల మీదకి ఎప్పుడు అంతగా అసలు వెళ్ళాడు. వెళ్ళిపోయి వాళ్ళ డాడీ పక్కన పడుకుని అలానే చూస్తున్నాడు విచారంగా. ఆదివారం పొద్దున్నేనేమో పాలు పోస్తే అండి 8:15, 8:30 వరకు అసలు చొక్క పాలు కూడా తాగలేదండి. అంత మనీదిగా పడుకున్నాడు. వీడికి అన్నీ భలే తెలిసిపోతాయండి. పాపం ఆడికి కావాలని చేసింది కాదు కదా, మనం బిడ్డలా పెంచుకుంటున్నాం కదండి, ఏదైనా భరించాలి ఇంకా అంతే. కాకపోతే ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి ప్రతిదానికి. నాకు కొంచెం హెల్త్ అంతంత మాత్రంగా ఉంటే కష్టమాటలు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం, ఇంజక్షన్ చేయించడం అది చేస్తారు. ఇప్పుడు ఆయన్నే ఒకళ్ళు తీసుకెళ్ళాలి, ఇంకా నన్ను ఏం తీసుకెళ్తారండి. అలా ఇబ్బంది అయిపోతుంది అనమాట బాగా. మరి ఎన్ని ట్రిప్లు వచ్చినాయో తెలియదు కానీ వచ్చినాయి. అయ్యో దారిలో ఎందుకండి బాబు, ఈయనొకరు ఎక్కడ పడితే అక్కడ పోయి వచ్చేద్దాం. వాము ఎన్ని ట్రిప్పులు వచ్చేస్తున్నాయండి. గజిబిజిగా ఉన్నాయి. చాలా వెళ్ళిపోతుంది. చీకట్లో వస్తే అంతే నాకు కనిపించదు.